హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మాన్సా కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాన్సా అండి. ఈరోజు మీకు జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ చూపిస్తున్నానండి. జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 250 ml మిల్క్ తీసుకున్నాను. నేను మీగడ ఉన్న మిల్క్ తీసుకున్నానండి, మలాయి మిల్క్. మీరు మలాయి మిల్క్ కావాలంటే మలాయి తీసుకోవచ్చు, లేదంటే లేదండి. మలాయి మిల్క్ అయితే మీకు టేస్ట్ బాగుంటుంది. తీసుకున్నాను నేను 250 ml. ఒక కప్పు జాక్ ఫ్రూట్ తీసుకోవాలండి. 1 కప్ జాక్ ఫ్రూట్ తీసుకొని అది బ్లెండ్ చేసుకోవాలి. మంచిగా మిక్సీ పట్టేసుకోండి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్లో చేసుకోవచ్చు. నా దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను. మీరు బ్లెండర్ ఉంటే బ్లెండ్ చేసుకోవచ్చు అండి. కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసుకుంటే మనకు ప్యూరీ వచ్చేస్తుంది. ప్యూరీ చేసేసుకున్నాక అది సైడ్కి పెట్టేసుకోవాలండి. మనకి పాలు బాయిల్కి వచ్చాయన్నప్పుడు మనము బాయిల్కి రాగానే ఒక 2 స్పూన్స్ షుగర్ తీసుకోవాలండి. 2 స్పూన్స్ షుగర్ తీసుకొని కస్టర్డ్ తీసుకోవాలి. నేను షుగర్ క్లిప్ మిస్ అయిందండి. కస్టర్డ్ తీసుకోవాలండి. 2 స్పూన్స్ కస్టర్డ్ తీసుకున్నాక మంచిగా బాయిల్ అవ్వాలండి. కస్టర్డ్ కూడా బాయిల్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కస్టర్డ్ బాయిల్ అయ్యాక లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లమ్స్ ఉంటే మనకి ఐస్ క్రీమ్ కూడా అవ్వదు. లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి రావాలండి. కూల్ అవ్వాలి. రూమ్ టెంపరేచర్లో కూల్ అవుతే సరిపోతుంది. నేను మలాయి మిల్క్ తీసుకున్నాను కాబట్టి అంత చిక్కగా ఉందండి. మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. రూమ్ టెంపరేచర్ వచ్చాక మీకు బ్లెండర్ ఉంటే బ్లెండర్లో చేసేసుకోవచ్చు అండి. నాకు బ్లెండర్ లేదని చెప్పి మిక్సీ జార్లో తీసేసుకున్నాను. మిక్సీ పట్టేసుకొని జాక్ ఫ్రూట్ ఉంటుంది కదండి, ప్యూరీ. మనం ప్యూరీ పట్టుకున్న జాక్ ఫ్రూట్ కూడా వేసేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న ప్యూరీ మొత్తం ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలండి. ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని అది మనము స్టోర్ చేసేసుకోవచ్చు. జాక్ ఫ్రూట్ పీసెస్ వేసాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. మనం ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలండి. లేకపోతే 6 hours పెట్టేసుకోవచ్చు. 6 hours పెట్టేసుకొని తీసేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.